డైలీ బ్రెడ్ క్రైస్ట్ సోల్జర్స్ వీక్షకులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే హడ్సన్ టేలర్ జీవిత చరిత్ర గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. హడ్సన్ టేలర్ కుటుంబ వివరాలు ఏమిటి, హడ్సన్ టేలర్ చైనా దేశం రావడానికి కారణాలు ఏమిటి, హడ్సన్ టేలర్ చైనా దేశంలో తీసుకొచ్చిన మార్పులు ఏమిటి అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. హడ్సన్ టేలర్ చైనా దేశంలో సువార్త ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన మిషనరీలలో ఒకరు మరియు ఆయన స్థాపించిన చైనా ఇన్లాండ్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో కూడా సువార్త అందించడం జరిగింది. ఇటువంటి హడ్సన్ టేలర్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా హడ్సన్ టేలర్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుందాం. హడ్సన్ టేలర్ మే 21, 1832 ఇంగ్లాండ్ దేశంలోని యార్క్షైర్లో బార్స్లీలో జన్మించాడు. హడ్సన్ టేలర్ తండ్రి పేరు జేమ్స్ టేలర్. ఇతడు రసాయన శాస్త్రవేత్త మరియు మెథడిస్ట్ సంఘ సామాన్య బోధకుడు. తల్లి పేరు అమేలియా హడ్సన్. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి తన కొడుకైన హడ్సన్ టేలర్ రాబోయే రోజుల్లో చైనా దేశం వెళ్ళి సువార్త ప్రకటించాలని నిత్యము ప్రార్థించేవారు. కానీ హడ్సన్ టేలర్ బాల్యదశలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల విశ్వాసాన్ని సందేహించాడు మరియు క్రీస్తుపై విశ్వాసం చూపలేదు. అయితే 17 సంవత్సరముల వయసులో ఒకసారి బైబిల్ చదువుతుండగా యేసుక్రీస్తును వ్యక్తిగత సొంత రక్షకునిగా స్వీకరించాడు. ఆ తరువాత 18 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు చైనాకు క్రైస్తవ మిషనరీగా వెళ్ళమని దేవుని నుండి పిలుపు అందుకున్నాడు. అప్పటి నుంచి చైనా దేశానికి మిషనరీగా ఎప్పుడు వెళ్దామా అని ప్రణాళికలు రచించేవాడు. ఆ తరువాత 19 సంవత్సరాలప్పుడు ఒక డాక్టర్ దగ్గర పనిచేయడం మొదలుపెట్టాడు. అలా ఒక డాక్టర్ దగ్గర పనిచేస్తుండగానే చైనీస్, లాటిన్, హిబ్రూ, గ్రీకు భాషలు నేర్చుకున్నాడు మరియు విలాసాలను విడిచిపెట్టి సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడ్డాడు. ఖాళీ సమయాల్లో మురికి ఓడలోని ప్రజలకు సేవ చేయడానికి వైద్య మిషనరీగా వెళ్ళాడు. తను సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగాన్ని పేదలకు ఇచ్చేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా లండన్ మిషనరీ సొసైటీ ద్వారా చైనా వెళ్దామని ఆ సంస్థకు లేఖ వ్రాశాడు. కానీ ఆ సంస్థ నుంచి ఎటువంటి జవాబు రాలేదు. అయితే ఆ ఖాళీ సమయంలో లండన్ మెడికల్ కాలేజీలో వైద్యశాస్త్రం చదవడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో చైనాలో తిరుగుబాటు కారణంగా ఇంగ్లాండ్ ప్రజలు చైనా దేశం వెళ్ళడానికి ఆసక్తి చూపేవారు కాదు. కానీ జర్మన్ మిషనరీ అయిన కార్ల్ గడ్జ్లాఫ్ రాసిన నివేదికలో సిఎస్ సంస్థ గురించి ప్రస్తావించాడు. సిఎస్ అంటే చైనీస్ ఇవాంజలిజేషన్ సొసైటీ. ఈ సంస్థ ద్వారా చైనా సులభంగా చేరుకోవచ్చని హడ్సన్ టేలర్ విని అందులో జాయిన్ అయ్యాడు. అప్పుడు సిఎస్ సంస్థ హడ్సన్ టేలర్ యొక్క వైద్యశాస్త్ర చదువుకు ఫీజు చెల్లించి చదువు మధ్యలో ఉండగానే చైనా దేశం పంపడానికి నిర్ణయించింది. ఇలా రోజులు జరుగుతుండగా మిస్ వాన్ అనే సంగీత ఉపాధ్యాయురాల్ని హడ్సన్ టేలర్ ప్రేమించాడు. కానీ ఆమె హడ్సన్ టేలర్ యొక్క జీవనశైలిని చూచి ఆ ప్రేమను తిరస్కరించింది. కానీ రోజులు గడిచే కొలది అతని ప్రేమను అంగీకరించింది. కానీ హడ్సన్ టేలర్ చైనా దేశం వెళ్తున్నాడని తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దీనితో ఇరువురు పరస్పర అంగీకారంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తరువాత సిఎస్ సంస్థ ద్వారా సెప్టెంబర్ 19, 1853న ఇంగ్లాండ్ నుండి బయలుదేరి మార్చ్ 1, 1854న చైనా దేశంలోని షాంఘైకి చేరుకున్నాడు. సుమారు 6 నెలలు ప్రయాణం చేసి చైనా చేరుకున్నాడు. అప్పటికి హడ్సన్ టేలర్ వయసు 22 సంవత్సరములు. చైనా వెళ్ళిన వెంటనే చైనాలో జరిగే అంతర్యుద్ధం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. పైగా సిఎస్ సంస్థ నుండి నిధులు అందకపోవడంతో చైనాలో నిరుపేదగా ఉండవలసి వచ్చింది. అయితే చైనా ప్రజలను చేరుకోవాలి అంటే వారి సంస్కృతులు, సాంప్రదాయాల్లో మనం ఉండాలి అని, విదేశీ పద్ధతుల్లో ఉంటే చైనా ప్రజలు అంగీకరించరని గ్రహించి వారి భాషను పూర్తిగా నేర్చుకుని చైనా దుస్తులు ధరించి గుండు చేయించుకుని జడ పెంచుకుని వారి వేషధారణలో ఉండడం ప్రారంభించాడు. చైనా దేశానికి అనేక మంది మిషనరీలు వచ్చారు, కానీ హడ్సన్ టేలర్ల ఇలా ఎవరూ చేయలేదు. మరియు హడ్సన్ టేలర్ చైనా వారి జీవన విధానాల్లో కలిసిపోవడం వల్ల హడ్సన్ టేలర్ యొక్క మాటలు వినడానికి అనేక వేల మంది చైనా ప్రజలు ఆసక్తి చూపేవారు. ఈ చైనీస్ ఆచారాలన్నీ
అనుభవజ్ఞుడైన జోసెఫ్ ఎడ్కిన్స్ అనే మిషనరీ నేర్పించాడు. మరియు విలియం చాల్మర్స్ బర్న్స్ అనే మిషనరీ గ్రామీణ ప్రాంతాల్లో ఎలా పర్యటించాలో నేర్పించాడు. చైనాలో దొంగలు ఎక్కువగా ఉండడం వల్ల హడ్సన్ టేలర్ ప్రయాణాలు చేసేటప్పుడు వైద్య పరికరాలను, కొన్ని వస్తువులను కోల్పోవలసి వచ్చింది. అయినా కానీ తన పనిని మాత్రం మానలేదు. ఆ తరువాత 1857లో సిఎస్ సంస్థకు రాజీనామా చేశాడు. సొంతంగా మిషనరీ సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు నింగ్బోలోని ఒక వ్యక్తిని మొదటిసారిగా క్రైస్తవ్యంలోకి మార్చాడు. ఆ తరువాత 26 సంవత్సరములు వచ్చేసరికి చైనాలో మిషనరీగా పనిచేస్తున్న శామ్యుల్ డయర్ యొక్క కుమార్తె అయిన మరియా డయర్ను ప్రేమించి జనవరి 20, 1858న పెండ్లి చేసుకున్నాడు. ఈమె కూడా హడ్సన్ టేలర్కు చదువు మరియు హోదా లేదని మొదట్లో తిరస్కరించింది. కానీ ఆ తరువాత పెళ్లికి ఒప్పుకుంది. పెండ్లి చేసుకున్నాక వీరిద్దరికీ 12 సంవత్సరం లోపులో 9 మంది పిల్లలు పుట్టారు. వీరిలో 5 చనిపోయారు, 4 మిగిలారు. ఆ తరువాత హడ్సన్ టేలర్ తన కుటుంబంతో 1860లో తన సొంత దేశమైన ఇంగ్లాండ్కు వెళ్ళాడు. ఇంగ్లాండులో 6 సంవత్సరములు ఉన్నాడు. ఈ 6 సంవత్సరములలో మధ్య వదిలేసిన వైద్యశాస్త్ర చదువును పూర్తి చేశాడు మరియు మతాధికారిగా నియమించబడ్డాడు మరియు క్రొత్త నిబంధనను చైనా భాషలోనికి అనువదించాడు మరియు ఇంగ్లాండులో అనేక చర్చిలలో ప్రసంగించి చైనా మిషనరీ పనులకు మద్దతు ఇవ్వమని కోరాడు మరియు 1865 జూన్ 25న ఇంగ్లాండులో బ్రైటన్ బీచ్లో పరలోక దర్శనం పొందుకున్నాడు. ఆ దర్శనం ఏమిటంటే చైనాలోని ఎవరూ చేరని లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించమని. అప్పుడు ఆ సేవ కోసం సిఐఎం సంస్థను స్థాపించాడు. సిఐఎం అంటే చైనా ఇన్లాండ్ మిషన్. ఈ సంస్థను తన సొంత 10 పౌండ్ల డబ్బుతో బ్యాంకు ఖాతా ఓపెన్ చేశాడు. తన సొంతంగా నెలకొల్పిన సిఎం సంస్థ ద్వారా 1866 మే 26న మొత్తం 16 మందితో తిరిగి చైనా చేరుకున్నాడు. అయితే తనతో పాటు వచ్చిన మిగిలిన వారికి చైనా సాంప్రదాయంలో ఉండాలని షరతు విధించాడు. వారు దీనిని హాస్యాస్పదంగా భావించారు మరియు స్థానిక అల్లర్ల కారణంగా సిఎం సంస్థ ప్రాంగణాన్ని చైనా వాళ్ళు తగలబెట్టి అందులో వస్తువులను దోచుకున్నారు. దీనివల్ల అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. ఆ తరువాత 4గురిలో 2 పిల్లలు చనిపోయారు. అప్పుడు మిగిలిన పిల్లల్ని ఇంగ్లాండ్కు పంపించేశాడు. ఆ తరువాత 1870 జూలై 23న తన భార్య చనిపోయింది. ఈ విధంగా వ్యక్తిగతంగా మరియు స్థానిక అల్లర్ల కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ తరువాత 1871 నవంబర్ 28న సహచర మిషనరీ అయిన జెన్నీ ఫాల్డింగ్ అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. వీరికి 4 పిల్లలు పుట్టారు. అయితే 1874 జూన్లో వెన్నుముక గాయం కారణంగా హడ్సన్ టేలర్ పక్షవాతానికి గురయ్యాడు. దానితో తన 2వ భార్యతో కలిసి ఇంగ్లాండ్కు వచ్చేశాడు. తన మంచం మీదే ఉంటూ సిఎం సంస్థను నడిపించడం మొదలుపెట్టాడు. తిరిగి కోలుకున్న తర్వాత 1876లో 18 మందితో మరలా చైనా దేశం వెళ్ళి సిఎం ద్వారా సువార్త అందించాడు. తన సిఎం సంస్థ ద్వారా ప్రతి మారుమూల గ్రామాల్లో సేవలు అందించడం జరిగింది. ఈ విధంగా హడ్సన్ టేలర్ను ఆదర్శంగా తీసుకుని వందలాది మిషనరీలు చైనాలో సువార్త ప్రకటించారు. దీనివల్ల చైనాలో వేల కొలది క్రీస్తును విశ్వసించారు మరియు అనేక చర్చిలు స్థాపించబడ్డాయి. సిఐఎం సంస్థ ప్రారంభించినప్పుడు హడ్సన్ టేలర్ దగ్గర డబ్బులు లేవు. కానీ ఆఖరికి ఆ సంస్థ ద్వారా చైనాలో అనేక వేల మందికి సువార్త అందించగలిగాడు. తను ఎప్పుడు చెప్పే మాట ఏమిటంటే దేవుని పని దేవుని విధానంలో జరిగితే దేవుని సమకూర్పు ఎప్పటికీ కొరత ఉండదు అని అనేవాడు. ఈ విధంగా చైనాలో 51 సంవత్సరములు మిషనరీగా పనిచేసి తన సిఎం సంస్థను అతిపెద్ద సంస్థగా తీర్చిదిద్దాడు. ఆఖరికి 1905 జూన్ 3న చాంగ్షాలో సహజ మరణం పొందాడు. చనిపోయినా కానీ తను స్థాపించిన సంస్థ 1910లో 800 మంది మిషనరీలు కలిగి ఉన్నది. 125 స్కూల్స్ని స్థాపించింది. 20,000 మంది చైనీయులు క్రైస్తవులోనికి మార్చింది. ఈ విధంగా చైనా దేశంలో అత్యంత ప్రభావవంతమైన మిషనరీగా హడ్సన్ టేలర్ గుర్తింపు పొందాడు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.